హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ 65 చేసుకుందామండి. ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. దీన్ని మనం మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుందాము. ఈ మరుగుతున్న స్టవ్ కట్టేస్తున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి. ఈ వాటర్లో మనం క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం. క్యాలీఫ్లవర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దానిలో ఉంచుదాము. స్టవ్ అయితే కట్టేసానండి. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యాలీఫ్లవర్ మొత్తం చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అంతా తీసేసి ఇలా ఒక బౌల్లో వేసి ఉంచుకున్నామండి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ 65 కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దీనిలో ముక్కలన్నీ వేసేసుకుని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, కాశ్మీరీ కారం వేస్తున్నానండి. కలర్గా కొంచెం రెడ్గా ఉంటుందని. జీరా పౌడర్, మనం శనగపిండి ఏం చేసుకున్నా ప్రతి రెసిపీలో జీలకర్ర పొడి వేసుకుంటాం కదా. శనగపిండి 2 స్పూన్లు సరిపోతుందండి. ఎక్కువ ముద్ద కింద కాకుండా తడి పొడి ఉంటే బాగుంటుంది. అలాగే ఒక స్పూను బియ్యం పిండి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసి కలిపేసుకోవాలి. కొద్ది కరివేపాకు కూడా వేద్దాం. ఇవన్నీ ముందుగా ఒకసారి ముక్కలకు అన్నీ పట్టేలా కలుపుకొని, ముక్కలు ఉడికించాం కాబట్టి ముక్కలను తడి ఉంటుందండి. పిండి బాగా తక్కువగా ఉందండి. ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకుందాము. ఇందులో వాటర్ వేయక్కర్లేదండి. ముక్కల తడితోనే మనకి సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇప్పుడు ఆయిల్, స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఒకటి వేసి చూసుకుంటే మనకి ముక్క పైకి వస్తే నూనె కాగినట్టండి. నూనె కాగిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం. వేగిపోయినాయి అని తీసేద్దాం.
వేగిపోయినాయి అని తీసేద్దాం. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. సేమ్ భోజనాల్లో మన క్యాటరింగ్లో వేసే స్టైల్లోనే ఉన్నాయి అన్నమాట. అలాగే వచ్చినాయి సేమ్. చాలా చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినాయి. ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. క్యాలీఫ్లవర్ 65 అండి. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా ఉప్పు కారం మనం జీలకర్ర పొడి వేసుకున్నాం అంతే. శనగపిండి 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాము. అసలు వాటర్ పోసుకోలేదు. చాలా బాగా కుదిరినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.